బాధ్యత చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు సార్. మీకు మీ కళ్ళకి టీవీ వాళ్ళు అందరూ చూడొచ్చు. అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతారు. పట్టాభిషేకం, అలాగే గ్రామోత్సవం, అలాగే 2వ తారీఖు మహాన్నదాన కార్యక్రమం, స్వాముల చేత ప్రత్యేకమైన ఆదుకులు ఏర్పాటు చేయడం. మా దీక్షా సమాజం తరఫున ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకి, మన దీక్ష తీసుకున్న స్వాములకి ప్రత్యేకమైన ఆకుపూజ స్వామివారికి పట్టాభిషేకమైన మరుసటి రోజు 2వ తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసాం. మహాన్నదాన కార్యక్రమం సూత్ర సమేత వీరాంజనేయ స్వామి గారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇక్కడ చూసి ధరించడానికి కూడా కొద్దిగా మనసు పెట్టి రావాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. జై జై హనుమాన్. ముఖ్యంగా ఈ సంవత్సరం గత 10 సంవత్సరాలు విధంగా మంగళవారం స్వామివారికి ఇష్టమైనటువంటి జయవారం మంగళవారం యాత్రాపం జరుగుతుంది. అదేవిధంగా శనివారం స్థిరవారము స్వామివారి యొక్క ఘటాభిషేకం కూడా జరుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క ఘటాభిషేకం జాతి కళ్యాణం జరిగింది. భక్తులందరూ కూడా ఎవరైతే స్వామివారికి ప్రార్థన చేసుకుని ఘటాభిషేకం రోజున ఒక కడవటి విధంగా స్వామివారి ఘటానికి విధంగా నీళ్ళు పోస్తే వారు కోరుకున్న కోరికలు మొత్తం కూడా నెరవేర్చేవాడు. అందులో స్వామివారు కూడా జన్మించింది శనివారం కాబట్టి భక్తులందరూ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారికి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. జై హనుమాన్, జై జయ హనుమాన్.